ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరటానికి ఎవరు అప్లికేషన్స్ వేయకపోవడం మూలంగా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అతి సర్వత్రా వర్జితే అన్న విధంగా అనేక సార్లు చాలామంది మేధావులు చెప్పారు. ఇంజనీరింగ్లో కేవలం కంప్యూటర్ సైన్సే కాదు, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మెకానికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రికల్స్ ఉంది, సివిల్ ఉంది, ఇలాగ రకరకాల ట్రేడ్లు ఉన్నాయి. వేటినిలో కూడా చేరటానికి జనాలు ఇష్టపడలేదు. ముందుగా వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడలేదు. ఎందుకంటే వీడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే వెంటనే అమెరికాకి వెళ్ళిపోతే అక్కడి నుంచి లచ్చ సంపాదించేస్తాడు ఇంటికి. అప్పుడు 1 year 2 yearsలో వాడు అప్పులు తీరిపోతే మిగతాదంతా లాభమే కదా. కోటీశ్వరుడు అప్పుడు ఇంకా పెద్ద కోటీశ్వరుని ఇచ్చి పెళ్లి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా వాళ్ళ జీవితం సెటిల్, వీళ్ళ జీవితం సెటిల్, అంతే ఆలోచన. ఎక్కడైనా సరే అతి సర్వత్రా వర్జితే ఎంతోమంది చెప్తూ ఉండేవాళ్ళు. సుమారు 2000 బహుశా 2010-12 మధ్య నుంచి నేను చాలామందికి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు జీవితంలో, మీరు కోర్ సబ్జెక్ట్ తీసుకోండి అని. ఒక్కడ విన్న పాపన లేదు. ఎవరు వినకపోతే నా పిల్లల్ని మాత్రం ఒకళ్ళనేమో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ చేశాను, ఒకళ్ళేమో మెకానికల్ ఇంజనీరింగ్లో నేవల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ఒక స్పెషలైజ్డ్ కోర్స్ చేయించాను. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు పోతున్నాయి, కానీ మా పిల్లలు 2 ఉద్యోగాలు హాయిగా భరోసాగా ఉన్నారు. మరి ఏం చేస్తాం ఎవరు వినపోతే? సరే, అలాగా ఇప్పుడు ఏమైందంటే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ మూసిపోతున్నాయి. నిన్న మొన్న పాపం రేవంత్ రెడ్డి ఒక మంచి మాట అన్నాడు. కేవలం మీరు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి, మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఐటీఐలో కానీ రకరకాల ట్రేడ్లు ఉన్నాయి. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇలాగ రకరకాల ట్రేడ్లు ఉన్నాయి. ఈరోజు ఏసీ మెకానిజం. మొన్న ఒకతను చెప్తున్నాడు, తనకి ఏదో ఏసీ రిపేర్ చేస్తే బాగుంటుంది అనిపించి అర్బన్ వాళ్ళకి ఫోన్ చేశాట. పైనుంచి కొద్దిగా చుక్క నీళ్ళు కారుతున్నాయా అని. అతను వచ్చి చూసి, ఇది మామూలేనండి, అప్పుడప్పుడు కారుతూ ఉంటాయి, డోంట్ వరీ, అవే సర్దుకుంటాయని చెప్పి వెళ్ళిపోయాయంట. దానికి 650 రూపాయలు, అంటే 550 రూపాయలు ప్లస్ 18% ట్యాక్స్, ఇది జిఎస్టీ. అలాంటి విజిటింగ్స్ అతను రోజుకు 10 చేస్తాడు, అంటే 5,000 రూపాయలు మినిమం సంపాదిస్తాడు రోజుకి. మరి అంతంత సంపాదిస్తున్న అతను మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా. ఆ ఆలోచన మీకు ఎందుకు ఉండట్లేదు పిల్లలకి? కారణం ఏంటంటే మీ తల్లిదండ్రులు, మీరు కాదు, మీ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సొసైటీలో చెప్పుకోవాలి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆహా ఓహో అని. వాళ్ళ తల్లి చెప్పుకోవాలి మహిళా మండలిలో, కిట్టి పార్టీలో, మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చేశారండి, చదివిన వెంటనే అమెరికా పంపించేస్తాం. ఏముంది, బ్యాంక్ లోన్ తీసుకుంటాం, అయితే హౌస్ లోన్ తీసుకొని దాని మీద డబ్బు పెట్టేస్తారు. ట్రంప్ తను కొట్టేస్తాడు. చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇండియా వచ్చి అప్లై చేయాలంట. ఇండియా ఒకసారి వచ్చారనుకోండి, మళ్ళీ అమెరికా గడప తొక్కనిస్తాడు ట్రంప్ లాంటి వాడు. ఎందుకంటే ట్రంప్ ఇంక 2 ఏళ్ళే కదండి, అయిపోతే అంతా బాగుంటాయి. ఏమీ బాగోదు. ఎందుకంటే ఇతను విష బీజాలు నాటేశాడు ప్రజల్లో. ఈ భారతీయులు వచ్చేసి మన జాబ్లన్నీ కొట్టేస్తున్నారా బాబు, అందుకోసం మీ అందరికీ ఎవరికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. వాస్తవంగా ఆలోచించండి. మన వాళ్ళు డాక్టర్లుగా వెళ్ళిన వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. 1990 వరకు సాధారణంగా ఎవరైతే డాక్టర్లుగా చదివి వెళ్ళారో వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. అంతేకాకుండా ఐఐటి, ఎన్ఐటి లాంటి దాంట్లో ఇంజనీరింగ్ చదివి చక్కగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా మన చెల్లెలు అక్క చెల్లెలు ఉన్నారు కదా, నైటింగేల్స్ అంటే నర్సులకు ఉద్యోగం బ్రహ్మాండం, ఇప్పటికీ డిమాండే. అర్జునుడు అంటే కార్ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు,
వీటితో పాటు ప్లంబింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారండి. ఒకే ఒక ట్రేడు సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లు ఎందుకంటే చాలా మోసాలు చేసి ఆ మోసాలన్నీ దొరికిపోయి మీరంటే అసహించుకునే దౌర్భాగ్య స్థితిలోకి ఆ ప్రజలంతా వచ్చేసారు. కొంతమంది ఇదే పనిగా పట్టుకొని వాళ్ళ కొంపలకు వెళ్ళి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి నిజమా నువ్వు ఉన్నావా లేవా అని రకరకాల ఎంక్వైరీ చేసి నానా యాగే చేసి వీళ్ళు రచ్చ చేస్తున్నారు. నా ఉద్దేశ ప్రకారం ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అమెరికా గుమ్మం ఎక్కలేడు. ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా 90% వెనక్కి వచ్చేస్తారండి. గ్రీన్ కార్డు లేని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నా సరే వాడి కుటుంబం మొత్తం కూడా ఇండియా వచ్చేస్తారు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి మేధావులు కావాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ చిన్న ఇది సరిపోదు. ఐఐటి ర్యాంకర్స్ లేకుంటే అంతటి ఐక్యూ లెవెల్ ఉన్నవాళ్ళు వీళ్ళు అంత లెవెల్ ఉండాల్సిన ఏమంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇంకో సంగతి తెలుసా, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నా సరే వీళ్ళ చేత ఒక 10 సంవత్సరాలు పని చేయించుకొని వీళ్ళు కూడా తీసేస్తారు. ఎందుకంటే వీళ్ళ జాబ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసేస్తుంది. నాకెవరు ఇంకేం చెప్పక్కర్లేదు. నేనే ఇప్పుడు మన పిల్లలు చూసాం కదా, 16-17 వస్తే నాకేం మీరేం చెప్పక్కర్లేదు, నీకేం తెలీదు, నాకు నేను చేసుకుంటానంటారు. అట్టగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకొక 10 సంవత్సరాల పాటు మనుషులు కావాల్సి వస్తారేమో. ఇప్పుడు మన చైనాలో ఒక రకమైన ఇవి బుల్లెట్ ట్రైన్స్. ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ నేల మీద కాదండి, పైన తీగల మీద వెళ్తున్నాయి 350 కిలోమీటర్ల దూరంలో. మరి కింద చూస్తే ఇదేమో అంటే దానికి డ్రైవరే ఉండడంట. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఆ రోజులు వచ్చేసాయి అనుకోండి, ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి? ఎవరికి ఉద్యోగాలు ఉంటాయంటే కారు మెకానిక్లకు ఉంటాయి, ప్లంబింగ్ చేసే వాళ్ళకు ఉంటాయి. ఇప్పటికే వాళ్ళు చాలా డిమాండ్. అంతేకాకుండా ఈ సర్వీస్ ఓరియంటెడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉంటుంది. డాక్టర్లు, ఎన్ని సిస్టమ్స్ వచ్చినా ఏమొచ్చినా ఎన్ని రోబోలు వచ్చినా సరే డాక్టర్లు ఉండాల్సిందే కొంతకాలం పాటు. ఆ తర్వాత మనం ఊహించలేం. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువతరం అంతా కూడా అమెరికా పిచ్చి తగ్గించుకోండి. మీరు ఉన్న ఏరియాలోనే జాగ్రత్తగా మీకు ఎక్కడ ఛాన్స్ ఉందో చూసుకోండి. మీ తల్లిదండ్రులకి చెప్పారు కదా అని చెప్పేసి సాఫ్ట్వేర్ తీసుకోకండి. నేను చాలా ప్రాక్టికల్గా చూసాను. మా పిల్లల్ని 2012లో ఇంజనీరింగ్ చేయడానికి ముందు నేను ఆల్మోస్ట్ ఒక 2 years వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నంతసేపు కూడా నేను వాళ్ళ కోసం అసలు ఏ సబ్జెక్టులో చేస్తే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చెప్పి రకరకాల మందిని ఇంటర్వ్యూ చేసి చాలా రీసెర్చ్ చేశాను. మా పిల్లలకి నా విలువ తెలియదు కానీ చాలా రీసెర్చ్ చేసి వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఆ కోర్ సబ్జెక్టులో కూడా ఫలానా సెక్షన్స్ బాగుంటాయి అని నేను వాళ్ళని ఆ దీంట్లోకి చదివించడం మొదలుపెట్టాను. దేవుడి వల్ల వాళ్ళు చక్కగా ఇక్కడ చదువుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసుకొని అక్కడ కూడా బ్రహ్మాండం సంపాదించుకుంటున్నారు. మరి ఇంకో అయితే నావల్ ఆర్కిటెక్చర్ చేసుకుని దాంట్లో కూడా చాలా బాగా మంచి ఇంటెలిజెన్స్ ఇద్దరు కూడా వాళ్ళ జీవితం వాళ్ళ గురించి మేము చింతించాల్సిన అవసరం లేదు. అయ్యో మా పిల్లాడికి ఉద్యోగం లేదే, మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, వాడు ఏ క్షణం వచ్చేస్తాడో, అప్పు ఇంకా తీరలేదే, 60 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు మాత్రం తీరింది, ఇంకా 50 లక్షలు అప్పు ఉంది, ఇంకా కూతురు పెళ్లి చేయాలి, ఇవన్నీ ఏమీ లేవు. నేను హాయిగా ఉన్నా. నేను అలా ఉండమని చాలామందికి రిక్వెస్ట్ చేశాను. సాధారణంగా ఏంటంటే ఎవరికైనా ఏదైనా తెలిస్తే అంత కష్టపడి రీసెర్చ్ చేసిన దాన్ని ఎవడు ఇంకోటికి చెప్పడానికి ఇష్టపడ్డు. బట్ నా చాలా విశాలమైన హృదయం. నేనే కాదు, నేను చాలామంది పేరెంట్స్ని కలిసి, ఎందుకంటే మా పిల్లలు చదివే కాలేజీలో ఈ పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళం గేట్ల ముందు, ముష్టి వాళ్ళలాగా. వాళ్ళు వస్తే చాలరా బాబు వాళ్ళు బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే ఆ స్కూల్లోనే ఇంటర్మీడియట్లో రుద్ది బయటకు వస్తారు. చక్కగా వాళ్ళు తీసుకెళ్ళి సరదాగా మాట్లాడి ఆ పక్కన ఉన్న ఏ రెస్టారెంట్ తీసుకెళ్ళి వాళ్ళు చక్కగా తిండి పెట్టించి మెల్లిగా ఇంటికి తీసుకెళ్దాం అనే ఒక ఆతృతతో అలా చాలామంది పేరెంట్స్ ఉండేవాళ్ళం.
ఆ పేరెంట్స్ అందరికీ చెప్తూ ఉండేవాడిని, ఏ సబ్జెక్ట్ అని చేర్పించండి, సాఫ్ట్వేర్ కానీ ఐటీ కానీ అసలు చేర్చకండి. రెండోది, అమెరికాకి మాత్రం మీ పిల్లల్ని పంపించకండి అని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా మాట అదే. కానీ ఆ పిచ్చి పోల. పాప ఇప్పుడు లబో దిబో మీరు చెప్పినవి ఏం వినలేదు సార్. నేను అవునండి, నేను రీసెర్చ్ చేసి మీలాంటి 10 మందిని అడిగి చెప్పి అన్నీ తెలుసుకునే విషయాలు తెప్పించి, నాకంటూ ఏం జ్ఞానం లేదు, తెలియలేను వాడిని, తెలివి తక్కువ వాడిని. కాస్త మా ఆవిడని అడగండి, చెప్తుంది నేను ఎంత తెలివి తక్కువ వాడిను. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ అంతా కూడా మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫీల్ కాకండి. మీకు తెలుసా, మీ పిల్లలు అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళకి డైలీ ఖర్చు కోసం బాత్రూమ్లు తుడుస్తారండి, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడతారండి, ఆ తర్వాత ఇంట్లో బేబీ సిట్టింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ముడ్లు తుడుస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు తెలుసా? మీకు తెలిసినా తెలియపోయినా సరే మీ చుట్టుపక్కల అందరికీ తెలుసు, మీ అబ్బాయి ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అరే సన్నీగాడు ఆ ముడ్లు తుడుస్తున్నాడు రా చిన్నపిల్లలే అంతే. లేకపోతే ముసలోడు ముడ్లు తుడుస్తున్నాడు, డైపర్స్ పెడుతున్నాడు. కాబట్టి ఏ పని తక్కువ కాదండి, అన్నిట్లో గౌరవం ఉంటుంది. మనం ముందుగా మన ఊర్లో ఉన్న మన కార్పెంటర్ కానీ మన ప్లంబర్ కానీ మర్యాదగా మాట్లాడి అతనితో చక్కగా పని చేయించుకుంటే అతను ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. ముందు మనం ఇతరులకు గౌరవం ఇస్తే, ఆహా రేపొద్దున నా పిల్లలు కూడా అక్కడ అయితే ఇక్కడ ఇలా గౌరవం చూపిస్తారు కదా అనే ఒక ధైర్యం మీకు ఉంటుంది. CEO మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటలు యూనియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మాట్లాడండి. ఇలాగ బట్టలు విప్పదీసిన సత్యాలు మాట్లాడే దమ్మున్న ఛానల్ మీ గుడిగంటలు TV9. లైక్ చేయండి. బాయ్.